హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే బాదం మిల్క్ చేస్తున్నాను ఇంట్లోనే ఈజీగా. 4 అవర్స్ ముందే బాదం అండ్ కాజును వాటర్లో సోక్ చేసుకున్నాను. ఇప్పుడు పీల్ ఆఫ్ చేస్తున్నాను. బాదం ఎక్కువ యాడ్ చేశాను, కాజు తక్కువ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ పాలు బాయిల్ అవడానికి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం పీల్ ఆఫ్ చేసుకున్న బాదం అండ్ కాజును ఇంకా మిక్సీ జార్లో యాడ్ చేసుకుని కొద్దిగా పాలు యాడ్ చేసుకుని గ్రైండ్ చేస్తున్నాను మంచి పేస్ట్ లాగా. ఈ పేస్ట్ని ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే పాలు ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇది సిమ్లో పెట్టేశాను. ఇప్పుడు ఒక బౌల్లో పాలు యాడ్ చేసుకుని 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కేసర్ ఉంటే కేసర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ మిల్క్ని కూడా ఈ పాల్లో యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సిమ్లో పెట్టేసి ఒక 5 to 10 minutes వరకు ఇలా కుక్ చేశాను అనమాట, మిక్స్ చేసుకుంటూ. ఆ తర్వాత ఇప్పుడు పాలు వచ్చేసి 350 ml వచ్చేసాయి. దీంట్లో ఒక 100 grams షుగర్ యాడ్ చేశాను. ఎగ్జాక్ట్ సరిపోతుంది, మీకు కావాలంటే ఎక్స్ట్రా కావాలంటే యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ సిమ్లో పెట్టేసి ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను అనమాట. ఇక్కడ కూల్ అయిన తర్వాత ఇక్కడ మనకు మీగడ ఫామ్ అవుతుంది, ఎందుకంటే మనం కష్టపడి యాడ్ చేసాం కాబట్టి. మా పిల్లలు అయితే కొంచెం స్మూతీ కావాలని చెప్పారు. నేను మళ్ళీ బ్లెండర్లో యాడ్ చేశాను, మళ్ళీ గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా స్మూతీగా ఉంది ఈ బాదం మిల్క్, చూసారు ఇలాగా. తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒక 2 hours. తర్వాత ఇలా గ్లాస్లో యాడ్ చేసుకొని పైనుంచి ఇక్కడ నేను బాదం అండ్ కాజుతో ఇలా గార్నిష్ చేస్తున్నాను అనమాట. ఇలా సర్వ్ చేసిన తర్వాత పిల్లలకి ఇచ్చేసాను. సో మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తాగారనమాట. యాక్చువల్గా సమ్మర్లో మనం బయట వెళ్ళి కొనుక్కుంటుంటాం బాదం మిల్క్. ఇంట్లోనే ఈజీగా హెల్తీగా మనం తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.